నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఏపీఆర్ ప్రణవ్ యాంటీనియా కాలనీలో గత 2-3 నెలల సంధి జరుగుతున్న పరిణామాలు మరి యొక్క కాలనీ 12-15 సంవత్సరాల క్రితము మరి ఇక్కడ విల్లాస్ కట్టడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మరి గేటెడ్ కమ్యూనిటీ బిల్డర్ చెప్పి మరి యొక్క విల్లాస్ అమ్మేటప్పుడు చాలా ప్రాంతాలకి వచ్చి ఈ విల్లాస్ తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఈరోజు ఎవరైతే మల్లంపేట ప్రాంతవాసి మరి ఈరోజు అధికారులకు కంప్లైంట్ చేస్తుండో ఆ రోజు బిల్డర్ దగ్గర ఇతనే అమ్మిపియడం కొనిపియడం అవన్నీ కూడా చేసిన వ్యక్తే. మరి ఈ 15 సంవత్సరాల తర్వాత ఈరోజు మరి హైడ్రా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఇందులోకించి 100 ఫీట్ల రోడ్డు కావాలని చెప్పేసి ఏదైతే కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి హైడ్రా వాళ్ళు వచ్చి మరి ఇక్కడ కూలగొట్టడం జరిగింది. దాని తర్వాత రంగనాథ్ గారికి చెప్పినప్పుడు మీరు రేకులైతే పెట్టుకోండి, మేము మళ్ళీ మాట్లాడతామని చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత కూడా పదే ఈ యొక్క కాలనీలకించి రోడ్డు కావాలని చెప్పి ట్విట్టర్లో పెట్టి ఇంకా వేరే అధికారులకు ఇస్తూ మరి ఆయన చేయడానికి కారణం ఆ ఒక్క వ్యక్తే కాదు, ఆయన వెనుక కొంతమంది భూ కబ్జాదారులు ఉన్నారు. వేదికపై నుంచి నేను నా శాయశక్తుల కాలనీకి ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుంటే చేపించే ప్రయత్నము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి సీతారాబాబు గారి దృష్టికి తీసుకుపోయి చేపిస్తా అని చెప్పి మీ అందరూ కూడా నేను హామీ ఇస్తూ ఉన్నాను. ఈ యొక్క హామీకి తగ్గట్టుగా మా అసోసియేషన్ మిత్రులు కూడా మరి నాకు సహకరించాలి. ఏ దానికైనా ఏదున్నా ఎక్కడ ఏదున్నా నాకు చెప్పండి, నేను మీ కొరకు వచ్చి నిలబడతా అని చెప్పి. ఎందుకంటే గతంలో కూడా నా స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే గెలిపించారు. అంటే ఇలాంటి కాలనీలకు ఇలాంటి పనులు చేసిన కాబట్టి మీలాంటి వాళ్ళు గుండెలో పెట్టి చూసుకున్నారు కాబట్టి 2009లో ఎమ్మెల్యే గెలిస్తే ఇప్పటిదాకా 3 సార్లు ఓడిపోయినా మళ్ళీ ప్రజలు నన్ను ఆహ్వానిస్తున్నారంటే నా యొక్కపై నమ్మకం ఉన్నందుకు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ యొక్క కాలనీని కాపాడుతా అని చెప్పేసి కూడా మరొకసారి నేను మనవి చేస్తాను.